నీలాంబరిని ఇంట్లో నుంచి పంపించాలి. తను చంద్రముఖి అని నిరూపిస్తే ఇక నా మనసులో ఉన్నది ఎవరా అని ప్రశ్న మిగులుతుంది. అప్పుడు నిన్ను చూపిస్తే అమ్మ పెద్ద కోడలుగా ఒప్పుకుంటుంది. మీరెట్టా చేస్తారో ఏమో, నేనైతే మిమ్మల్ని సూత్తా మీకు సేవ చేద్దా బతుకుతాను. మీ భార్యనని నన్ను నా మనసుకి దేవుడికి చెప్పుకొని తిరుగుతాను, కానీ జనాలకి చెప్పుకోలేను పెద్దబాబు గారు. ఈ ఇంటికొచ్చిన దేవతవి నువ్వు. ఇదే ఇంటికి పట్టిన దయ్యమా నీలాంబరి. మీ ఇద్దరి మధ్య ఉండే పోరే పసుపు తాడుకు ఊరి తాడుకు మధ్య ఉండే తేడా. నువ్వు గెలుస్తావు పార్వతి, మేగోటి పార్వతి. ఘట్టం లేని పార్వతి ఏ రోజు వస్తుంది. తినండి పెద్దబాబు గారు, కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. రండి సిద్ధాంత్ గారు. సిద్ధాంత్ గారు, లోపలికి వెళ్ళే ముందు మరో మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు మహేంద్ర. అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మీరు రాక్ కోసం ఎదురు చూసి అమ్మకి ధైర్యాన్ని ఇవ్వాలి. దారి చూపిస్తారన్న ఆశకు వెలుగునివ్వాలి. నీ మాటల్లో అంతరార్థం నాకు అర్థమైంది మహేంద్ర. దైవ నిర్ణయాన్ని సానుకూలంగానే చెప్పమంటున్నావు. అంతే సిద్ధాంత్ గారు, పదండి. మీకేం కావాలన్నా నన్ను అడగండి ఆంటీ, నేను చూసుకుంటా. అఖిల, సిద్ధాంత్ గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం సిద్ధాంత్ గారు. పర్వాలేదు, కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు కదమ్మా? మీ పూజలు, డాక్టర్ల ప్రయత్నాలు ఫలించి మీ కళ్ళెదురుగా ఉన్నాను సిద్ధాంతి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,